హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి టాపిక్ 4 అండి. వాట్ ఇస్ ద యూజెస్ ఆఫ్ ఫ్లాష్ ఛాంబర్. యూజెస్ చెప్పిన ముందు మనకి ఫ్లాష్ ఛాంబర్ అంటే ఏంటన్నా చూద్దాం. అసలు ఇది వీసా సిస్టంలో ఎక్కువ ఉంటుంది అని చూద్దామండి. ఇప్పుడు ఏ ట్యాంక్ బిట్వీన్ ద ఎక్స్పెన్షన్ వాల్ ఆన్ ఎవాపరేటర్ ఇన్ ద రిఫ్రిజరేషన్ సిస్టమ్. మనం ప్రీవియస్ వీడియోలో రిఫ్రిజరేషన్ సిస్టమ్ అని చెప్పుకున్నామండి. ఆ సిస్టంలో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఎక్స్పెన్షన్ వాల్కి అండ్ ఎవాపరేటర్ మిడిల్లో ఉంటుంది. దీన్ని డయాగ్రామ్ చూపుతాం ఒకసారి చూడండి. ఇది మనకు వచ్చేసి వీసర్ సైకిల్ అండి. అది ఎక్కడ ఉంటుంది అంటే ఫ్లాష్ ఛాంబర్ అనేది ఎక్స్పెన్షన్ వాళ్ళకి ఎవాపరేటర్కి మిడిల్లో ఉంటుంది. అంటే సపోజ్ మనం ఇక్కడ చూద్దాం, ఇది ఫ్లాష్ ఛాంబర్ అనుకుందాం. ఇది మనకి ఫ్లాష్ ఛాంబర్ అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పెన్షన్ వాళ్ళకి ఎవాపరేటర్కి మిడిల్లో ఉంటుంది ఫ్లాష్ ఛాంబర్ అనేది. ఓకేనా, దీని వర్కింగ్ ఏంటి చూద్దాం. ఇప్పుడు మనకు ఫ్లాష్ ఛాంబర్ వర్క్ వచ్చేసి ఇది ఏం చేస్తుందంటే ఫ్లాష్ సపరేట్గా బైపాస్ అండ్ ఫ్లాష్ గ్యాస్ ఫార్మ్ ఇన్ ఎక్స్పెన్షన్ వాళ్ళని మనకి లిక్విడ్ రిఫ్రిజరెంట్కి మారుతుంది కదండి. లిక్విడ్ రిఫ్రిజరెంట్కి మారిపోయిన తర్వాత ఇంకా వేపర్ ఫామ్లో ఏమన్నా ఉంటే దాన్ని సపరేట్ చేసి డైరెక్ట్ కంప్రెసర్ పంపేస్తుంది. అంటే ఇప్పుడు డయాగ్రామ్ చూసి మాట్లాడుకుందాం. డయాగ్రామ్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఈ ఎక్స్పెన్షన్ వాళ్ళకి వచ్చేస్తే రిఫ్రిజరెంట్ అనేది లిక్విడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది కదా. ఈ లిక్విడ్ స్టేట్ మారిపోయిన తర్వాత ఇంకా ఏందో ఈ లిక్విడ్లో ఏమైనా వేపర్ ఉంటే వేపర్ అంతా ఫ్లాష్ ఛాంబర్ తీసుకుని ఫ్లాష్ ఛాంబర్ డైరెక్ట్ మళ్ళీ కంప్రెసర్కి వచ్చేస్తుంది. ఫ్లాష్ ఛాంబర్కి యూజెస్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దాని యొక్క యూజెస్ చూద్దాం. 4 పాయింట్స్ రాసుకున్నాం యూజెస్. It separates the vapor form from the liquid refrigerant coming from the expansion valve. చెప్పండి ఫ్రెండ్స్, ఎక్స్పెన్షన్ వాల్ నుంచి వచ్చిన లిక్విడ్ రిఫ్రిజరెంట్లో ఏమైనా వేపర్ ఫామ్ ఉంటే దాన్ని సపరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ అలౌస్ ఓన్లీ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఇన్ టు ద ఎవాపరేటర్. ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ లిక్విడ్ రిఫ్రిజరెంట్ మాత్రమే ఎవాపరేటర్లో అనేది పంపుతుంది. వేపర్ రిఫ్రిజరెంట్ ఉంటే అది మాత్రం కంప్రెసర్లో పంపుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద వేపర్ రిఫ్రిజరెంట్ collected at the top of the flash chamber and enters the compressor directly bypassing the evaporator. ఏం చేస్తుంది ఫ్రెండ్స్, వేపర్ రిఫ్రిజరెంట్ కలెక్టెడ్ అట్ ద టాప్ ఆఫ్ ద ఫ్లాష్ ఛాంబర్. ఇప్పుడు మనకి ఫ్లాష్ ఛాంబర్, ఇది ఫ్లాష్ ఛాంబర్ అనుకోండి. ఇక వచ్చేసి ఇదంతా లిక్విడ్ ఫామ్, లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఇక్కడ నుంచి ఇలా ఎవాపరేటర్లో కన్నా వస్తుంది. ఇది ఎవాపరేటర్ పైన చూడండి, ఇదంతా వేపర్ ఫామ్. ఈ వేపర్ ఫామ్ బైపాసింగ్ ద ఎక్స్పెన్షన్ వాల్ కదా, బైపాసింగ్ ద ఎవాపరేటర్. ఓకే సారీ, బైపాసింగ్ ద ఎవాపరేటర్. ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి పైప్ కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ కంప్రెసర్కే. దీన్ని ఎవాపరేటర్ దాటుకుని కంప్రెసర్కి పైప్ కనెక్షన్ ఉంటుంది. ఈ వేపర్ ఫామ్ ఉంది కదా, ఈ వేపర్ ఫామ్ డైరెక్ట్లీ మళ్ళీ కంప్రెసర్కి వెళ్ళిపోద్ది. ఇదే ఫ్రెండ్స్, ద పాయింట్ మీనింగ్ వచ్చేసి ఇదే. ఓకే, మీకు ఇక్కడ యామినేషన్ ఇచ్చాను, మీకు అర్థమవుతుందని చూడండి. మనకి ఫ్లాష్ ఛాంబర్ అనేది ఏం చేస్తుంది, ఎక్స్పెన్సివ్ వాల్ నుంచి వచ్చిన లిక్విడ్ రిఫ్రిజరెంట్లో ఏమైనా వేపర్ ఫామ్ ఉంటే అది వేపర్ ఫామ్ తీసుకుని కంప్రెసర్లో పంపుతుంది. సేమ్ ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది చూడండి. ఎక్స్పెన్సివ్ వాల్ నుంచి మనకి ఇప్పుడు లిక్విడ్ రిఫ్రిజరెంట్ వస్తుంది. ఫ్లాష్ ఛాంబర్ కలెక్ట్ చేసిన చూడండి 2 స్టేజెస్ ఉన్నాయి. అక్కడ పింక్ కలర్లో ఉన్నది వేపర్ రిఫ్రిజరెంట్, స్కై బ్లూ ఉన్నది లిక్విడ్ రిఫ్రిజరెంట్. స్కై బ్లూ ఉన్న లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది ఎవాపరేటర్లోకి వెళ్తుంది చూడండి. అలాగే పైన ఉన్న వేపర్ రిఫ్రిజరెంట్ అనేది కంప్రెసర్లోకి వెళ్తుంది. సేమ్ ఇదే యామినేషన్ బట్టి మనం పాయింట్ కూడా రాయించాలంటే ఎక్స్పెన్సివ్ వాల్ నుంచి లిక్విడ్ రిఫ్రిజరెంట్లో ఏమైనా వేపర్ ఫామ్ ఉంటే ఫ్లాష్ ఛాంబర్ ఆ వేపర్ ఫామ్ తీసుకొని కంప్రెసర్లో పంపుతుంది. ఉన్న లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది ఎవాపరేటర్లో పంపుతుంది. ఈ యామినేషన్ ఉద్దేశం అదే ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటే మీకు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5th టాపిక్ ఫ్రెండ్స్. 5th టాపిక్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ ద అక్యూములేటర్ అండ్ యూజెస్ చూద్దాం. అక్యూములేటర్ అంటే ఏంటి, ఫస్ట్ అక్యూములేటర్ అంటే ఏంటి చూద్దాం. అక్యూములేటర్ చూడండి. A accumulator is a large cylindrical vessel. It is placed between evaporator and compressor. ఫస్ట్ ఈ పాయింట్ మీనింగ్ ఏంటో మనం డయాగ్రామ్లో చూసుకుని మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వీసీ సిస్టమ్ ఫ్రెండ్స్. అక్యూములేటర్ అని చెప్పుకున్నాం కదా. ఏ అక్యూములేటర్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద ఎవాపరేటర్ అండ్ కంప్రెసర్. ఇంకోండి, ఈ ఎవాపరేటర్ కంప్రెసర్ ఈ రెండాటికి మెయిన్ ఉంటుంది అక్యూములేటర్ అనేది. ఇది అక్యూములేటర్ అనుకుందాం. అక్యూములేటర్ అనుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు ఆటలకి మిడిల్ ఉంటుంది. దీని యొక్క యూజెస్ ఏంటంటే
ఎవాపరేటర్ నుంచి మనకి ఏమొస్తుంది, వేపర్ ఫామ్ అని వస్తాయి. ఆ వేపర్ ఫామ్లో ఏదన్నా లిక్విడ్ కంటెంట్ ఉంటే, ఇందాక చూడండి ఇక్కడ లిక్విడ్ కంటెంట్లో వేపర్ ఫామ్ ఉందా, సేమ్ అలాగే ఇక్కడ వేపర్ వచ్చిందో వేపర్ రిఫ్రిజరెంట్ వచ్చేటప్పుడు ఏమైనా లిక్విడ్ లాంటి ఏమైనా ఉంటే ఇదే ఏం చేస్తుందంటే అక్యూములేటర్ అనేది లిక్విడ్ ఫామ్ నుంచి వేపర్ ఫామ్ కన్వర్ట్ చేసి ఆ తర్వాత కంప్రెసర్ కన్నా పంపుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దాన్ని యూజ్ చేశారు కదా. ఏం చేస్తుంది, ఎవాపరేటర్ నుంచి వచ్చిన వేపర్ ఫామ్లో ఏమైనా లిక్విడ్ ఉంటే దాన్ని వేపర్ ఫామ్ నుంచి కంప్రెసర్ కన్నా పంపుతుందని చెప్పాం కదా. చూద్దాం ఈ పాయింట్, ఇప్పుడు చూద్దాం ఈ పాయింట్. ఇట్ చేంజెస్ ద లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఇంటూ ద వేపర్ రిఫ్రిజరెంట్ అండ్ డిశ్చార్జ్ ఇంటూ ద కంప్రెసర్. ఇప్పుడు నేను చెప్పాను కదా వర్కింగ్, దాని వర్కింగ్ ఎవాపరేటర్ నుంచి వచ్చిన వేపర్ రిఫ్రిజరెంట్లో ఏమైనా లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఉంటే దాన్ని వేపర్ రిఫ్రిజరెంట్ కన్వర్ట్ చేసి కంప్రెసర్లో కన్నా పంపుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని యూజెస్ చూద్దాం. అక్యూములేటర్కి యూజెస్ చూద్దాం. Uses, it separates the liquid from the vapor refrigerant coming from the evaporator. ఇప్పుడు చెప్పాం కదా, ఎవాపరేటర్ వచ్చి వేపర్ ఫామ్లో ఏమైనా లిక్విడ్ ఫామ్ అనేది ఉంటే ఆ లిక్విడ్ని వేపర్ ఫామ్కి కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ కంప్రెసర్లో కన్నా సెండ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇట్ ప్రివెంట్స్ ద లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఎంటరింగ్ ద కంప్రెసర్. ఇది ఏం ప్రివెంట్ చేస్తుంది అంటే లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది కంప్రెసర్లోకి వెళ్ళిపోకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. అక్యూములేటర్ అనేది ప్రివెంట్ చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ అలౌస్ ఓన్లీ వేపర్ రిఫ్రిజరెంట్ ఇంటూ ద కంప్రెసర్. దీని ఉపయోగం ఏంటి, ఓన్లీ వేపర్ ఫామ్ అనేది కంప్రెసర్లో పంపుతుంది, లిక్విడ్ ఫామ్ అనేది అసలు పంపదు. నెక్స్ట్ పాయింట్, ద లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఈజ్ కలెక్టెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద అక్యూములేటర్ అగైన్ ఎంటర్స్ ఇంటూ ద ఎవాపరేటర్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది అక్యూములేటర్ అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది బాటమ్ అక్యూములేటర్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, వేపర్ ఫామ్ వస్తుంది. వేపర్ ఇది వచ్చేసి వేపర్ అనుకోండి, వేపర్ ఫామ్. తర్వాత ఇది కంప్రెసర్లోకి వెళ్తుంది అనుకోండి, కంప్రెసర్. వేపర్ ఫామ్ కంప్రెసర్లోకి వెళ్తుంది కదా, ఏమైనా లిక్విడ్ ఉంటాయి కదా, ఈ లిక్విడ్ ఫామ్ ఎలా ఏం చేస్తుంది, ఎక్కించి మళ్ళీ ఎవాపరేటర్ కన్నా పంపుతుంది, ఎవాపరేటర్కి పంపేస్తుంది. ఈ ఎవాపరేటర్ ఏం చేస్తుంది, మళ్ళీ ఈ లిక్విడ్ వచ్చింది కదా, ఈ లిక్విడ్ మళ్ళీ వేపర్ ఫామ్లో మార్చి మళ్ళీ వేపర్, ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ టాపిక్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇందాక ఫ్లాష్ నెంబర్ ఇచ్చిన యామినేషన్, ఇప్పుడు అక్యూములేటర్ కూడా యామినేషన్ ఇచ్చాను. ఈ యామినేషన్ జస్ట్ ఎగ్జాంపుల్కి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అక్యూములేటర్ ఏం చేస్తుంది, మనకి ఎవాపరేటర్ నుంచి వచ్చిన వేపర్ రిఫ్రిజరెంట్లో ఏమన్నా లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఉంటే దాన్ని మళ్ళీ ఎవాపరేటర్ పంపి వేపర్ రిఫ్రిజరెంట్ కింద మారుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు యామినేషన్ చూద్దాం. ఫస్ట్ ఎవాపరేటర్ నుంచి మనకి అక్యూములేటర్కి వేపర్ రిఫ్రిజరెంట్ అని వస్తుంది కదా. ఈ వేపర్ రిఫ్రిజరెంట్లో ఏమైనా లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఉంటే అక్యూములేటర్ కింద చూసారా స్కై బ్లూ, అందులో అక్కడ లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఉన్న వేపర్ రిఫ్రిజరెంట్ మళ్ళీ కంప్రెసర్కి పంపేస్తుంది కదా, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్ అని ఏమవుతుంది, అక్కడ యారోస్ ఇండికేట్ చేస్తుంది చూడండి, రెడ్ కలర్ యారోస్. ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది మళ్ళీ ఎవాపరేటర్ కన్నా వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఎవాపరేటర్లో వేపరేటర్కి వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఎవాపరేటర్ నుంచి మళ్ళీ కంప్రెసర్కి పంపుతుంది, వేపర్ ఫామ్ మార్చి. ఓకే ఫ్రెండ్స్, subscribe now and press the bell icon. Never miss an update.